హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమదివ్య వ్లాగ్స్. నేను ఈరోజు చిన్న గ్రైండర్ గురించి అయితే చూడటానికి షాప్కి వెళ్ళాను. ఇక్కడ వచ్చి నిమి జపానీ కాఫీ జ్యూసర్ ఎలక్ట్రానిక్ బ్లెండర్ అయితే చూశానండి. ఇది వచ్చి 2 రకాలు 2 in 1 అనమాట. పొడి చేసుకోవచ్చు మనము, ఇంకా వాటితో పాటు జ్యూసర్గా కూడా వాడుకోవచ్చు. ఇక్కడ కనబడుతుంది కదండి, ఇదనమాట. చూడండి, ఇది నిమా జపనీస్ గ్రైండర్ అన్నమాట. ఇందులో మనము అన్ని రకాల పొడులు అయితే చేసుకోవచ్చండి. అంటే అండి, మసాలా పొడి కానీ, పెప్పర్ పొడి కానీ, ధనియాల పొడి కానీ, ఎండుమిరపకాయల పొడి కానీ అలా చేసుకోవచ్చు. పచ్చళ్ళు అయితే మన కొబ్బరికాయ పచ్చడి కానీ, గ్రీన్ చిల్లీ పౌడరు పొడి కానీ, ఇలా రకరకాల పచ్చళ్ళు అయితే మనం చేసుకోవచ్చు అనమాట. ఇది ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా కూడా చాలా ఈజీగా అయితే తీసుకెళ్ళచ్చండి. దీని మోటార్ వాట్స్ వచ్చేసి 200 వాట్స్ అనమాట. దీన్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. బటన్ నొక్కాకే అది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇందులో ఉండే బ్లేడ్లు అయితే స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ అనమాట. ఇక్కడ గ్రైండింగ్, కాఫీస్వి అదే అలాంటివి చెప్పాను కదా, జ్యూస్ కూడా చేసుకోవచ్చు. దీన్ని అయితే మనము డైలీ యూజ్ చేసుకోవడానికైతే బాగుంటుందండి. చిన్న చిన్నవి మనము ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాంటి పొడులు అయితే చేసుకోవడానికి మనకి చాలా బాగుంటుంది. ఈజీగా క్లీన్ కూడా చేసుకోవచ్చు అనమాట. దీంట్లో వచ్చి ఒక్కసారికి మనం 100 grams to 250 grams వరకు అయితేనే వేయాలండి ఒక్కసారికి అనమాట. తర్వాత కొంచెం సేపు టైం ఇచ్చాక మళ్ళీ మనము వేసుకోవచ్చు. అంతేకాకుండా చూసారు కదా, ఇది 2 రకాలు ఉంటాయండి. ఒకటి స్టీల్ది ఇచ్చారు జారు, ఇంకోటి మన ఫైబర్ది అనమాట జారు. చూస్తున్నారు కదా, ఇలాగ కింద ఒకటి పైన ఒకటి 2 in 1 అనమాట. ఈ మూత వచ్చేసి కింద స్టీల్ దాందండి. ఇది డైలీ మనం పొడులు చేసుకోవడానికైతే చాలా బాగుంటుందండి. ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. దీని మోటార్ స్పీడ్ వచ్చేసి 14,500 per minute, ఒక నిమిషానికి అన్నిసార్లు అయితే తిరుగుతుంది. పుష్ బటన్ నొక్కితే మనకి గ్రైండ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇందులో మనము ఏదైనా గ్రైండ్ చేయడానికి వేస్తే 1 నిమిషం అయితే చాలండి, చాలా మెత్తగా అయిపోతుంది. ఇందులో వేసిన పప్పులు కానీ, చట్నీలు కానీ ఎక్కువ మట్టుకు నిండా వేయకుండా 2/2లోనే, అంటే నిండా కాకుండా కిందకే వేసి ఉంచాలండి. ఇది నిమిషాల్లో అయితే గ్రైండ్ అయిపోతూ ఉంటుంది. 30 seconds 40 seconds వరకు అయితే పెట్టాలి. అంతకన్నా ఎక్కువ పెట్టాలంటే మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడాలన్నమాట. చూసారు కదండి కింద పైన ఎలా ఉంటుందో. ఇది కింద భాగం అనమాట. ఇదిగోండి, ఇది కిందది. లోపల బ్లేడ్లు కూడా మంచి క్వాలిటీతో తయారు చేసింది. ఇది పైది ఫైబర్తో చేసినది. ఇందులో కూడా బ్లేడ్లు మంచి క్వాలిటీకి సంబంధించిన బ్లేడ్లు అయితే ఉన్నాయండి. కింద పైన చూస్తున్నారు కదా, ఇలా 2 ఒకటి దాంట్లో 2 మనకి వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మనము ప్లగ్ పెట్టి అయితే చూద్దాము, అది ఎంత స్పీడ్లో తిరుగుతుంది అనేది. ప్లగ్ పెట్టి అయితే చూద్దాము, కింద బాగా అన్నీ చూద్దాము. స్టీల్ ఇది అనమాట, ఎస్ఎస్ స్టీల్లో అయితే ఎలా ఉంటుంది, ఎలా తిరుగుతుంది అనేది చూద్దాం. చూడండి, చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్లగ్ పెట్టాను, ఎలా తిరుగుతుంది, ఎంత స్పీడ్లో తిరుగుతుంది అనేది చూడండి. చూసారు కదండి కిందది ఎంత స్పీడ్గా తిరుగుతుంది. ఇప్పుడు పైన జార్ కూడా ప్లగ్ పెట్టి ఆన్ చేస్తున్నాం. చూడండి ఎలా అవుతుందో చూద్దాము. ఇప్పుడు మూత ఒక్కటిది తీసి చెయ్యి. చూసారు కదండి, పోర్టబుల్ ఎలక్ట్రానిక్ గ్రైండర్ కమ్ బ్లెండర్. ఇందులో దీని రేట్ వచ్చేసి 916 రూపాయలు. దీని మీద డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. అంతేకాకుండా దీంట్లో మనం డైలీ పొడులు చేసుకునే వరకైతే చాలా బాగుంటుంది. 100 grams కన్నా మనము ఎక్కువ యూజ్ చేయం కాబట్టి ఇది అయితే పోర్టబుల్ది చాలా బాగుంది అనిపించింది. చూసారు కదండి, ఈ ఎలక్ట్రానిక్ గ్రైండర్ కమ్ బ్లెండర్. దీన్ని
వారంటీ వచ్చేసి 18 మంత్స్ అండి. ఇందులో మనకి ఒక పేపర్ కూడా ఇచ్చారండి. అందులో మనము ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట, స్పెసిఫికేషన్ ఎట్లా వాడాలి అనేది కూడా ఈ పేపర్లో అయితే రాసి ఉంటుంది. వెనక్కి మూత గురించి కూడా అయితే ఉంటుంది. చూసారు కదండి ఎలక్ట్రానిక్ గ్రైండర్ బ్లెండర్ ఎలా ఉంటుందో అనేది. మరి ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ ద్వారా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మరొక నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం మరి.